అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి, ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి తేదీలు, అలాగే పెళ్లి కాని యువతి యువకులకు ఈ మాసం ఎందుకంత ప్రత్యేకమైనది అనే విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సూర్యుడు ధనుస్ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ధనుర్మాసం అనేది ముగుస్తుందండి. ఈ ధనుర్మాసాన్ని పండగ నేల పెట్టడం అని కూడా అంటారు. గోదాదేవి ఈ మాసమంతా కూడా శ్రీరంగనాథుణ్ణి పూజించి వరించింది. అందుకని పెళ్లి కాని యువతులు తాము కోరుకున్న భర్తను పొందే ఈ మాసమే ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ఆ మధుసూదనుణ్ణి పూజించి మంచి వరుణ్ణి పొందవచ్చు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి ధనుర్మాసంలో మార్గాళి వ్రతం పేరుతో నారాయణుణ్ణి కొలుస్తుంది. ధనుస్సంక్రమణం రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం చాలా మంచిది. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలో పారాయణ చేసిన వారికి దైవానుగ్రహం కలుగుతుంది. సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి రచించిన తిరుప్పావై, ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత 15 రోజులు దద్దోజనాన్ని నివేదించాలి. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి తులసీమాలను సమర్పిస్తే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందని పురాణ కథనం. ఇంతటి పవిత్రమైన ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అంటే 2024 డిసెంబర్ 16 సోమవారం మార్గశిర బహుళ పాడ్యమితో ప్రారంభమయ్యి 2025 జనవరి 13 సోమవారంతో ముగుస్తుందండి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజునే మనము భోగి పండుగగా జరుపుకుంటాము. ఈరోజే గోదాదేవి కళ్యాణాన్ని జరిపిస్తారండి. అలాగే 2025 జనవరి 14 మంగళవారం మకర సంక్రాంతి. ఈ ధనుర్మాసంలోని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వచ్చి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. అంతటి పవిత్రమైన రోజు ఈ ధనుర్మాసంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది అంటే 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి అయితే వచ్చిందండి. మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చిన రోజున ముక్కోటి ఏకాదశిగా చెప్తారు. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తారు. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి రోజు అనగా 2025 జనవరి 10 శుక్రవారం నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 19 ఆదివారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం సమాప్తి అవుతుందండి. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనంతో ఆ శ్రీవారిని దర్శించుకోవచ్చండి. తెలుసుకున్నారు కదండి ధనుర్మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు, తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.